హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కన్నప్ప మూవీ ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే మామూలుగా ఇప్పుడు హిట్టా ఫ్లాపా అనేది మనం కలెక్షన్స్ బేస్ చేసుకొని చూస్తాం కాబట్టి ఈ సినిమాకి కలెక్షన్స్ ఎంత వచ్చాయి, మరి బ్లాక్ బాస్టరా, హిట్టా, ఏ విధంగా ఉంది సార్ రికార్డ్స్? సినిమా హిట్టు పట్టు ఇలాంటి వాటితో సంబంధం లేదండి. జనాలు థియేటర్కి వెళ్ళటం లేదు అనేది వాస్తవం. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పుకున్నప్పటికీ ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చినటువంటి వసూళ్ళ లెక్క చూస్తే దేశీయంగా విదేశీయంగా భారీగా ఏం రాలేదు. ఆ విషయం ఆయనే చెప్పుకున్నాడు, మంచు విష్ణు గారే. కాబట్టి దేశీయ వసూళ్ళు మొత్తం అంతా కలిపి 30 దాటలేదు. అంటే ఫైనల్గా చాలా చోట్ల ఇది స్క్రీనింగ్ ఆగింది, నెమ్మదిగా డిజపేర్ అవటానికి సమీపంలో ఉంది. అంటే 9 కోట్ల దగ్గర మొదలైంది. 9 కోట్ల దగ్గర మొదలై 8 డ్రాప్ అవుతూ ప్రస్తుతం లక్షల్లోకి వచ్చి అలా ఉంది. కాబట్టి ఒరిజినల్గా మొదటి రోజు ఈ సినిమాకి వచ్చినటువంటి పాజిటివ్ టాక్ రీత్యా అంచనా కట్టింది ఏంటంటే 40 వరకు వెడుతుంది, 40 to 45 వరకు వెడుతుందేమో అని ఒక అంచనా. కానీ ఇది అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి కూడా కనిపించడం లేదు. 33 వరకు వెడుతుందేమో మ్యాక్సిమం, అంతకు మించి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి థియేటర్కల్ వసూళ్ళు ఇంతే అని సిద్ధమైపోవటం మంచిది. ఇంకా పెరిగే అవకాశాలు లేవు. ఏదో నిన్న తమ్ముడు దెబ్బతింది కాబట్టి ఈరోజు అన్నగారికి ఇది ఉపయోగపడుతుంది అనుకోవడానికి అవకాశాలు ఏం లేవు. ఇంతకంటే పెరగదు. అంటే ఏ సినిమాకి లేదు. జనాలు థియేటర్లకు వెళ్ళటం అనేది రకరకాల కారణాల చేత తగ్గింది అనేటువంటి ఒక వాస్తవాన్ని గుర్తించాలి. దానికి రీజన్స్ ఏమిటి అనేది ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. అంటే కంటెంట్ మీద ఇంట్రెస్టు, థియేటర్కి వెళ్ళాలనేటువంటి వెళ్ళేటువంటి వెసులుబాటు, టైము, ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఇంట్రెస్ట్ తగ్గింది. ఒక జనరేషన్కి ఏదైనా సెలబ్రేటివ్ మూడ్లో సరదాగా ఏదో మల్టీప్లెక్స్కి వెళ్ళిపోయి ఏ అర్ధరాత్రి షోనో చూద్దాం, ఒక సెలబ్రేటివ్ మూడ్లో అలా చూస్తున్నారు కొన్ని సినిమాలు తప్ప సింగిల్ స్క్రీన్కి సినిమా చూడటమే పనిగా పెట్టుకుని వెళ్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఆ సంఖ్య తగ్గటం అంటే మేజర్గా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళు ఆల్టర్నేటివ్ థియేటర్ చూసుకుంటున్నారు. థియేటర్కి ప్రత్యామ్నాయం ఏమిటి అని చూసుకుని ఆ ఏరియాలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి కన్జ్యూమర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ఏరియా మారింది. ఆ మారటం వలన సినిమా థియేటర్ దగ్గర మనకి జనం కనిపించటం మానేశారు. పాత రోజుల్లాగా లేదు సినిమా ఇప్పుడు. అందుకనే చాలా థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ మూతపడుతున్నటువంటి పరిణామాల రీత్యా ఈ కనిపిస్తున్నటువంటి నెంబర్లు కూడా మల్టీప్లెక్స్లో నుంచి వచ్చినటువంటి డబ్బులే మేజర్ షేర్. ఈ కింద అంటే సింగిల్ స్క్రీన్స్ నుంచి వస్తున్న డబ్బులు పెద్దగా కనిపించడం లేదు. అందుకని ఏ విధంగా ఎట్నుంచి తూకాలు వేసి చూసినా దీనికి ఎంత పాజిటివ్ టాక్ వచ్చింది, నిజానికి నెగిటివ్ టాక్ లేదు. మోహన్ బాబు గారి కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాలకి విపరీతమైన ట్రాల్ ఉంటుంది, కానీ ఈ సినిమాకి పెద్దగా ట్రాల్ కూడా కనిపించలేదు. మనసుల్లో కొంత చిరాకు ఉన్నప్పటికీ, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ చాలా వరకు మేజర్ ఏరియాల్లో ఎక్స్క్యూజ్ చేసి సినిమాకి పాజిటివ్ ఒపీనియన్నే నడిచింది. వాళ్ళు కూడా ఆనందపడ్డారు. నిజానికి పాజిటివ్ ఒపీనియన్ బూస్ట్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు, కానీ ఆ బూస్ట్ చేయటం కన్నా కూడా ఆర్గానిక్గానే కొంత పాజిటివ్ వేవ్ నడిచింది. అయినప్పటికీ ఇది 33 మించి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎక్కడ మిస్టేక్ జరిగింది సార్? అంటే మిస్టేక్ ఏం కాదు, థియేటర్లకు జనాలు వెళ్ళట్లేదు, అది ఇతర ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్నారు ఆ సినిమాని. ఇతర ప్లాట్ఫామ్స్ అంటే అది రకరకాల సైట్లలో ఉంది కంటెంట్ అవైలబుల్గానే. హెచ్డి కంటెంట్ ఉంది, అది ఎందుకు జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవేదనలు అందరూ వ్యక్తం చేస్తున్నారు, కానీ అది కట్టేసేవాడు ఎవడు కనబట్టలేదు. ఆ ట్యాప్ కట్టేయటం వీళ్ళ వల్ల కావట్లేదు. కాబట్టి అక్కడి నుంచి ఫ్లో అవుతోంది. అందుకని మిడిల్ క్లాస్, మేజర్గా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు,
తర్వాత యూత్లో స్టూడెంట్స్లో ఒక సెక్టార్ మొత్తంగా వాళ్ళు సినిమా థియేటర్ బయటే సినిమాని వెతుక్కుంటున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ చూసో జడ్జిమెంట్కి వచ్చేస్తున్నారు తప్ప థియేటర్కి వెళ్ళాలనేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో సినిమాని చూడటం మానేశారు. ఇది గుర్తించాలి. ఇది గుర్తించి అధికారికంగా వాళ్ళకి అంటే థియేటర్ ఎందుకుంది ఇప్పుడు అంటే మల్టీప్లెక్స్ల్లో సినిమా వేస్తే సోషల్ మీడియాలో దాని మీద ఒక పాజిటివ్ వేవ్ నడిస్తే ఆ పాజిటివ్ వేవ్ చూపించుకుని ఓటీటీల్లో సినిమాని సెట్ చేస్తున్నారు. చేస్తే అక్కడ జనాలు వాళ్తున్నారు, అక్కడ జనం చూస్తున్నారు. అంటే థియేటర్కి రాకుండా ఇంట్లో కూర్చుని సినిమా చూడటానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది వాస్తవం. థియేటర్లో పాజిటివ్ టాక్ వచ్చి జనం లేకుండా నడిచిన సినిమాలు ఓటీటీల్లో విపరీతంగా చూడటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ అరాచకంగా ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి డౌన్లోడ్ చేసే సెక్షన్ ఓటీటీలకు కూడా రారు. ఓటీటీలకు వచ్చే సెక్షన్ వేరు. మళ్ళీ వీళ్ళు కూడా థియేటర్కి వెళ్ళట్లా. ఇన్ని సెక్షన్స్ థియేటర్కి దూరం అయిపోయినాయి. వీళ్ళని మళ్ళీ థియేటర్కి దగ్గర చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. అది అయ్యే పని కాదు, అది అయిపోయింది. వెళ్ళిపోయిన నీళ్ల మీద వంతెనలు కట్టడం కష్టం. అందుకని ఇప్పుడు చేయవలసింది ఏంటంటే షారూఖ్ ఖాన్ చెప్పినట్టు కమ్యూనిటీ థియేటర్లు ఆర్గనైజ్ చేసుకోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదన్నాడు ఆయన. అంతకు మించి వేరే మార్గం లేదు. సో కాలనీస్లోను అలాగే గవర్నమెంట్ కట్టేటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకి కట్టేటువంటి ఇళ్ల సముదాయాల్లోనూ ఒక చిన్న అంటే లిమిటెడ్ సీట్లతో ఒక థియేటర్ బిల్డ్ చేసి ఒక కమ్యూనిటీ థియేటరు దాంట్లో షో పడేటట్టు చూసుకుని అక్కడ ఏదో 50 రూపాయలు అలా టికెట్ పెట్టి అప్పుడు థియేటర్కల్ పెర్ఫార్మెన్స్ చూసుకోవటమే. అది కూడా 1 రోజు 2 రోజుల కంటే చూడరు. అంటే ఆ ఏరియా జనం అయిపోతారు. ఆ తర్వాత కొత్త సినిమా రావాలి. కొంతకాలం తర్వాత అంటే మా థియేటర్ ఫిల్ చేయడానికి సినిమాలు లేవు అని కంప్లైంట్ వచ్చే అవకాశం ప్రమాదం కూడా ఉంది. అందుకని కమ్యూనిటీ థియేటర్లు వస్తే కొంతవరకు థియేటర్ అనేది ఆ వాతావరణం బతుకుతుందేమో. అంతకుమించి మార్గం లేదు. అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. ప్రస్తుతం కన్నప్ప థియేటర్కల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోదలుచుకుంటే అది 32 అంతే. 32 నుంచి 33 వరకు ఏమైనా లాగుతుందేమో చూడాలి. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ బేరాలు అయిపోయి ఉంటాయి. శాటిలైట్ రైట్స్ అమ్మామన్నారు ఆ మధ్య, భారీ ధరకే అని చెప్తున్నారు. వారు చెప్పిన ధర ప్రకారం 20 అన్నారు. 20 ఇక్కడ 30, 50 ఇదొక అంటే 100కి రీచ్ అయిపోతుంది అనే ఒక పాజిటివ్ వాతావరణంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నిజానికి 100 అయిందా ఈ సినిమాకి అనే చర్చ వేరు. అది పక్కన పెట్టేస్తే 100 అనే ఫిగర్ మీద ఈ సినిమా చర్చ జరిగింది. కాబట్టి అక్కడ వరకు వీళ్ళు బ్రేక్ ఈవెన్ వచ్చేసి బయటపడిపోయినట్టుగా భావించాలి. అలా కన్నప్ప పాజిటివ్